నమస్తే అండి. అరటికాయ ఫ్రై ఎప్పుడు చేసినా ముద్దయిపోతుందా? అయితే నేను ఒకసారి ఇలా చెప్తానండి. నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేశారంటే అసలు జిగురు రాదు, ముద్ద అవ్వదండి. పొడి పొడిలాడుతూ చాలా బావుంటదండి. క్రిస్పీగా కరకరలాడుతూ దీని కాంబినేషన్ సాంబార్ పక్కన చేసుకొని తింటుంటే చాలా బావుంటదండి. మీకెంతమందికి అరటికాయ ఫ్రై అనేది ఇష్టమో కామెంట్ చేయండి. చూసారండి. కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతది. ఇంకా ఇలాంటి ఫ్రై కావాలి అన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఆయిల్ పడుతుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోవాల్సిందే. సరే వీడియోలోకి వెళ్ళిపోదాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లోపల అల్లం చిన్నులపాయని కూడా దంచి పక్కన పెట్టుకున్నాము. అలాగే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, గార్లిక్ని దంచి క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అరటికాయ ముక్కలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంగువ యాడ్ చేసుకొని జస్ట్ అలాగా ఉంచేయాలండి ఒక 5 మినిట్స్. తర్వాత ఇంకా మిక్స్ చేయాలి. ఎందుకంటే ముందుగానే మనం మిక్స్ చేస్తే ముద్ద అయిపోతుందండి. తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్, కరివేపాకుని యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఎంత క్రంచీగా ఉంటుందోనండి అరటికాయ ఫ్రై. ఇలా ట్రై చేయండి. అస్సలు ముద్ద అవ్వదు. మనం ఎంత తింటున్నాం అనేది కూడా మనకి తెలియకుండా తినేస్తామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్ని నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.